ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం బొలిశెట్టి గారు, ఇప్పుడు మీరు ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. ఆ హాస్పిటల్ గుంటూరు ఉదయ హాస్పిటల్ చికిత్స పొందుతున్నటువంటి చనిపోయిన మృతులు లక్ష్మీనాయుడు తమ్ముళ్ళు ఇద్దరికీ కూడా హాస్పిటల్ వైద్యం ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది. ఇక ఇందులో మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు ఈ మాట అయితే. డెఫినెట్ గా, లేకపోతే బొలిశెట్టి సీను భరించాడు. ఓకే, మీకు మాట ఇచ్చాను కదా, లైవ్ లో కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు, కొన్ని వేల మంది చూస్తారు. మీరందరూ చెప్తున్నా, ఒకవేళ ప్రభుత్వం చెల్లించకపోతే నేను ప్రభుత్వం పంపించిన కమిటీ మెంబర్ గా నేను చూసుకుంటాను. అంతేగాని అక్కడికి వెళ్ళి మాటలు చెప్పి వచ్చేవాళ్ళు కాదు మనం. యాక్చువల్ నిన్న కూడా నేను ట్రీట్మెంట్ చేయించుకోండి, అబ్బాయిని బాగా నడవాలి నేను చెప్పాను. అబ్బాయి కూడా మీకేం అవసరం మా దగ్గర అంటే అబ్బాయి అన్నాడు, మాతో ఒకసారి లోకేష్ గారితో ఫోన్ మాట్లాడించున్నాను, నా హాస్టల్లో ఉన్నారు, రాగానే మాట్లాడిస్తానని చెప్పు. అంటే ఏంటండి అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్ తిడతారు, పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం అడుగుతాను నేను. పవన్ కళ్యాణ్ కోర్టులో వదిలేశానని ఒకళ్ళు, పవన్ కళ్యాణ్ A1 గా పెట్టాలని ఒకడు, A2 గా పెట్టాలని ఒకడు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతాను నేను. పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? మా పార్టీ కార్యకర్త కాదు, జనసేన పార్టీ సభ్యత్వం లేదు. కాపు కులస్తులు అయితే అందరూ మాకు చేశారా? పేరు నాని మాకు చేశాడా? లేకపోతే ఇదే అమ్మటి రాంబాబు మాకు చేశాడా? ఎవరు చేశారు చెప్పండి? బ్రహ్మనాయుడు గారు మీరు చెప్పండి. ఉన్నారా అంటే ముత్తరేడు పద్మనాభ గారు మాతో ఉన్నాడా? లేడు కదా. అలాగే కాపుల్లో కొంతమంది అటు ఉంటారు ఇటు ఉంటారు. కాపులకి ఎవరు జరిగినా పవన్ కళ్యాణ్ తిట్టడం, పనిచేసే మంత్రి, మచ్చలేని నాయకుడు, రూపాయి కూడా లంచం తీసుకోకుండా ప్రభుత్వ డబ్బుని పేదలకు డైరెక్ట్ గా అందే విధంగా చేసిన ఫెసిలిటీస్ ఇచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా బురద జల్లి అతను ఉంటే మళ్ళీ స్థిరపడిపోతుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అతన్ని చాలా కుట్రలు చేసి ఏదో రకంగా ఏది జరిగిన పవన్ కళ్యాణ్. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, వివిధ విభాగాల మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, గవర్నెన్సీ ఉంది. మీరు అడగండి ఏ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ లో లోపం జరిగింది, డెఫినెట్ గా ఆన్సర్ చేయాలి. రాష్ట్రంలో ఏం జరిగినా, ఏ ఇన్సిడెంట్ జరిగిన, ఎక్కడ పడుకున్నా పవన్ కళ్యాణ్, అడెవడు రేషన్ నువ్వు ఎక్కడ పడుకున్నా పవన్ కళ్యాణ్, అడిగే వాళ్ళు అడుగుతున్నా. సిగ్గు సారం ఉండాలా, సిగ్గు సారం లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత వీళ్ళు ఎవరికి లేదు. పూర్తిగా ఓడిపోవాలని చూసిన వ్యక్తులంతా ఇవాళ పవన్ కళ్యాణ్ బురద జరుగుతున్నారు. అక్కడ ఇవాళ దాసరాము గారు మాట్లాడారు, ఏం మాట్లాడారు? ఆయన న్యాయం చేయమని అడిగాడు. రెండు కులాల మధ్యన ఆయన కుల నాయకుడు, ఒక పక్కన మా సింపథైజర్ అయినప్పుడు కులాల నాయకుడు ఆయన. ఆయన ఏం మాట్లాడాడు? మిమ్మల్ని ఎక్కించినందుకు మా మీద తొక్కిచ్చేస్తారా, కాబట్టి పూర్తిగా న్యాయం జరగాల అన్నాడు. తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు అక్కడ కులం చూసాడు ఆయన. మేము అలా చూడకూడదు కదా. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రభుత్వగా ఉన్నారు, అన్ని వర్గాలకి మీ వర్గం మీద మీకు ప్రేమ అభిమానం ఉన్నప్పటికీ కూడా మీరు అందరి గురించి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం. అంతే. ఈసారి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా కొంత అన్నదిని కూడా ఎవడైనా నిజాయితీగా మాట్లాడండి. అతని శాఖలో కానీ లేదా అతని మానవత్వంలో కానీ మీరు ఎవరు సరిపోరు. అతను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఆదరించి వస్తాడు, డబ్బు ఇచ్చి వస్తాడు, వాళ్ళు ఆదుకుంటాడు. ఇవాళ మీకు ఎవరికీ ఆ మనసు లేదు. ఇవాళ మేము ఆయన నుంచి నేర్చుకున్నారు, దాన ధర్మాలు నేర్చుకున్నాం, మేము లంచాలు తీసుకుంటాం నేర్చుకోలేదు. ఇవాళ మాట్లాడే వాళ్ళు అందరూ చెప్తున్నారు, మీరు కూడా ఇదివరకు మంత్రులు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, అది ఏంటి సార్ మీరు ఎందుకు ఆపాదిస్తున్నారు అని అడుగుతున్నాడు. మీరు ఎందుకు ఆపాదిస్తున్నారు? వెళ్ళారు చూడండి, రండి, ఒక 5 లక్షలు ఇచ్చిరండి. మీరు మాజీ మంత్రులు డబ్బు ఉన్న వాళ్ళే కదా, ఒక 2 లక్షలు ఇచ్చిరండి, ఒక 10,000 ఇచ్చిరండి పోనీ. అది లేదు. ఇదంతా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలి, చంద్రబాబు ఎందుకు అరెస్ట్ చేస్తారు మమ్మల్ని? మాకేంటి సంబంధం? ఎక్కడో మారుమూల పల్లెల్లో జరిగిన ఇన్సిడెంట్, దుర్మార్గంగా చంపినటువంటి కేసుని వెలుగులో రావడానికి కొంత సమయం పడుతుంది. అదేదో మెయిన్ రోడ్ లో జరిగితే, ఒంగోలు టౌన్ లోనో లేకపోతే ఇంకో చోటు జరిగితే ఇమీడియట్ గా స్ప్రెడ్ అవుతుంది. అది ఎక్కడ మీరు చూడండి, బ్రహ్మనాయుడు గారు ఆ విలేజ్ వెళ్ళడానికి మాకు ఎన్ని గంటలు పట్టిందో మీరు ఆలోచించండి. తాడేపల్లిలో బయలుదేరి వెళ్ళడానికి సాయంత్రం దాకా 6:30 దాకా నేను చేరలేకపోయినా.